పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని జయప్రదం చేయండి. 28వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి. కలెక్టరేట్ ముట్టడిని నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. నాన్ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు పారిశ్రామిక కార్మికులలో పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నటువంటి కార్మికులు. ఈ జిల్లాలో 1710 పరిశ్రమలు ఉంటే భారీ మధ్యతరహా పరిశ్రమలు 1,80,000 మంది కార్మికులు ఉన్నారు. అందులో 1,20,000 మంది ఇలా కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తూ ఉన్నారు. వీరికి కనీస సౌకర్యాలు లేవు. ఈఎస్ఐ పిఎఫ్ కానీ, కనీస వేతనాలు కానీ, బోనస్లు కానీ 100% కంపెనీలలో అమలు చేయట్లేదు. అట్లనే కనీస వేతనాలు పెంచాలని ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి గత అనేక సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పరిధి లోపల కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో కానీ కొట్లాడినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వాలు కనీస వేతనం పెంచట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల కొత్త జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ₹1 పెంచకుండా పాత జీవోలనే కొత్తగా మార్చేసి బేసిక్లను డిఏలను కలిపేసి ₹1 పెంచకుండా జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకే ఈ ప్రభుత్వం ఆ జీవోల్ని సవరించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల కనీస వేతనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పారిశ్రామిక ప్రాంతం లోపల ఇవాళ సదాశివపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కానీ, ఎఫ్ఎన్ఆర్ కానీ అనేక పరిశ్రమలలో ఇలా కాంట్రాక్ట్ కార్మికులు విచ్చలవిడిగా ఉత్పత్తి లోపల పాల్గొంటూ ఉన్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా కూడా వారిని పర్మనెంట్ చేయట్లేదు. ఇలా కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ చట్ట ప్రకారం 1971లో వచ్చినటువంటి చట్ట ప్రకారం పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అయినప్పటికీ ఈ కంపెనీలలో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ చేయట్లేదు. అందుకే పర్మనెంట్ వారితో సమానంగా పనిచేసే వారికి పర్మనెంట్ చేయాలని, లేదంటే వారికి పర్మనెంట్ వాళ్ళతో సమానంగా చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు వేతనాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బోనస్ల కాలం, దసరా వచ్చింది. మరి పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్లు ఇవ్వాలి. కానీ కంపెనీలలో బోనస్లు ఇవ్వట్లేదు. అందుకే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చట్ట ప్రకారం బోనస్లు కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల సౌకర్యాల సాధన కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు 28వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. మహాధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమాల లోపల కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రం కానీ కేంద్రం కానీ కార్మికుల పట్ల, కార్మికుల సమస్యల పట్ల ఇవాళ పట్టించుకోవట్లేదు. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉన్న హక్కుల్ని హరించే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లు అమలైతే చట్టాలన్నీ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కార్మికులకి కనీసపరమైనటువంటి సౌకర్యాలు దక్కే అవకాశం లేదు. హక్కులు కోల్పోతారు. యూనియన్ల యొక్క పరిమితి అనేటువంటిది తగ్గిపోతుంది. ఇలాంటి స్థితిలో ఆ 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైన కనుక వాటిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ 28వ తారీఖు జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.